హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్లస్టర్ బీన్స్ కొబ్బరి ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ రెసిపీకి కావాల్సింది క్లస్టర్ బీన్స్, అంటే బొబ్బర్లు అంటాం కదా, అవి ప్లస్ కొబ్బరి ముక్క ఒకటి ఉండాలి. ఫస్ట్ నేను తీసుకున్నానండి, చక్కగా కట్ చేసి తీసుకున్నాను మన క్లస్టర్ బీన్స్ అంటాం కదా మనం, ఆ బీన్స్ని పొడుగ్గా ఉంటాయి, ఆ బీన్స్ని చక్కగా కట్ చేసి ఉడకబెట్టుకున్నాను. ఫస్ట్ వాటర్ వేసి ఉడకపెట్టుకున్నానండి. ఇలా ఉడకపెట్టుకున్నాను నేను. చక్కగా కొంచెం ఉడికిన తర్వాత మనం ఫ్రైలో మనకి చక్కగా వేగుతాయి అన్నమాట. అలా ఉడకబెట్టుకుంటే అలాగా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసానండి నేను, చూడండి ఆయిల్ వేసాను. తర్వాత వెల్లుల్లి క్రష్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేయాలి. 7 to 8 వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అవి వేసానండి, అవి వేగుతూ ఉన్నాయి. అవి వేగిన తర్వాత 1 by 1 వేసుకోవాలి. నేను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ పప్పులు అనమాట. పచ్చిశనగపప్పు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఉంటుంది కదా, తొక్క మినప్పప్పు అంటాము, అది కూడా వేసుకోవచ్చు. అది కొంచెం వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువ. వాటి మీద అదిగోండి మన పచ్చిశనగపప్పు ప్లస్ మినప్పప్పు వేసాము. అవి పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 3 తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని చక్కగా తిప్పుకొని, దాని తర్వాత మనం ఇలా స్ట్రెయిన్ చేసిన బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ వేసుకోవాలి. వేసుకొని అప్పుడు మనం గరిటె పెట్టుకొని బాగా తిప్పుకోవాలి. ఆయిల్లోకి అంతా కూడా చక్కగా ఇదవుతుంది, ఫ్రై అవుతాయి అన్నమాట. ఈవెన్గా ఫ్రై అవుతాయి, అన్నీ చక్కగా తిప్పుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేకపోతే కింద పోపు ఉండి ఆ పోపు మాడిపోతుంది. చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు కూడా వేసుకోవాలి. ఫ్రైలో కలర్ వస్తుంది, ప్లస్ మంచిది కూడా హెల్త్కి. పసుపు వేసుకున్న తర్వాత మనకి ఎంత పడుతుందో తగినంత ఉప్పు, దొడ్డుప్పు అయితే దొడ్డుప్పు వేసుకోవాలి. మీరు సాల్ట్ వాడేలా ఉంటే సాల్ట్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. అంతా ఈవెన్గా మన సాల్ట్ కూడా స్ప్రెడ్ అయ్యేలా తిప్పిన తర్వాత మనం చక్కగా స్టవ్ని షిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని మనం మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ ఇవి షిమ్లో పెట్టేసి దానిపైన లిడ్ వేసేస్తున్నానండి. లిడ్ పెట్టేసేయాలి. షిమ్లోనే ఇది ఫ్రై అవ్వాలి. మనం ఫుల్లో పెట్టేస్తే, హైలో పెట్టేసామంటే మాడిపోతుంది. షిమ్లో పెట్టాలి, ప్లస్ లిడ్ పెట్టాలి. నేను ఇన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మన కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. మన క్లస్టర్ బీన్స్ కొబ్బరి ఫ్రైకి ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి క్లస్టర్ బీన్స్ బాగా ఉడకాలి, ప్లస్ ఒకటి పచ్చి కొబ్బరి తురుము బాగా చేసుకోవాలి. అలా మిక్సీ పట్టేశానండి నేను. పచ్చి కొబ్బరి తురుము ఇలాగా తురుముకోవాలి బాగా మెత్తగా. ఇంకా పెద్ద ముక్కలు ఉన్నాయేమో చూసుకుని మళ్ళీ మిక్సీ పట్టి చక్కగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది వేగుతుందా లేదా అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి తిప్పుతూ ఉండాలి. మనకి ఎలా అయ్యింది, బీన్స్ బాగా మగ్గినయా లేవా అన్నది చూసుకోవాలి. లిడ్ పెట్టాం కదా అని ఓపెన్ చేయకుండా ఉంటే మాడిపోతాయి. అవి అప్పుడప్పుడు మనకి వేగినయా లేవా అన్నది చూసుకుంటూ అప్పుడప్పుడు లిడ్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇంకా వేగిపోయినవి అని పెర్ఫెక్ట్గా అనుకున్న తర్వాత అప్పుడు కొబ్బరి తురుము ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా తురుము చోట ఉండకుండా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, బాగా తిప్పుకోవాలి. మన ఈ క్లస్టర్ బీన్స్ పీసెస్ ప్లస్ కొబ్బరి బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్ అయిపోతుంది కదన్న, అంతా అయిపోయింది కాబట్టి హైలో పెట్టేసుకొని తిప్పుకోండి. హైలో పెట్టేసుకొని తిప్పేసి 1 నిమిషం మొత్తం అంతా బాగా తిప్పుకున్న తర్వాత మన సాల్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసుకొని ఇంకా పడుతుందంటే కొద్దిగా వేసుకోవచ్చు, స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదంటే సరిపోతుందంటే ఇంకా కంప్లీట్ చేసి అది మనకి ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా మీకు కొంచెం కలర్ కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను లైట్గా కారం వేసాను. కారం వేసి ఒకసారి తిప్పేసుకున్నాను. అంటే మన కలర్ బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం అలా లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తర్వాత ఇంకా కట్టేసుకోవాలండి. హైలో పెట్టేసుకున్నాం కదా, లాస్ట్లో కట్టేసుకోవడమే. అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. మనకి బీన్స్ కంప్లీట్గా వేగిన తర్వాత కొబ్బరి వేసాం కదా, ఇంక కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ టైం మనం ఫ్రై చేసేదేమీ ఉండదు. అయిపోయింది. కట్టేసిన తర్వాత లిడ్
పెట్టేసాం. అయిపోయిందండి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత పెర్ఫెక్ట్గా వచ్చింది. నేను బౌల్లోకి తీసుకున్నాను. సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసుకుని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్బ్గా ఉంటుంది మన క్లస్టర్ బీన్స్ కొబ్బరి ఫ్రై. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, యమ్మీ యమ్మీగా ఉంటుంది. అది మన హాట్ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.